ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా జనవరి 14వ తేదీన వస్తున్నటువంటి మకర సంక్రాంతి రోజున తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే। మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది। వెంటనే వీడియో చూసేయండి। ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది। అలాగే మీ యొక్క జీవితంలో జనవరి 14వ తేదీన మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఎటువంటి శక్తి బయటకు రాబోతుంది, ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు। తమ ఆలోచనను బయటకు చెప్పరు, ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు। ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు। అలాగే తులారాశి వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు। స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు। అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు। అలాగే తులారాశి వారు అలంకార ప్రియులు, ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు। జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు। యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది। కళారంగం, సాహిత్య రంగం, రాజకీయ రంగాల్లో చక్కగా రాణిస్తారు। తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 14వ తేదీ అనేది వీరి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా భావించటం జరుగుతుంది। అంటే మీ రాశులను బట్టి, మీరు జన్మించిన నక్షత్రాలను బట్టి కొన్ని శుభకరమైన రోజులు, కొన్ని అశుభకరమైన రోజులు అనేవి ఉంటాయి। అయితే మీ రాశి ప్రకారం, మీరు జన్మించిన నక్షత్రం ప్రకారం తులారాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించడం జరుగుతుంది। మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఉంటుంది। అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి రోజే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడబోతున్నారు। ముఖ్యంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది। ఖచ్చితంగా ఇక నుండి మీకు మంచి రోజులు మొదలు కాబోతున్నాయి। అంటే తులారాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు। ఒక సమస్యకు పరిష్కారం కనుక్కుంటారో లేదో మరొక సమస్య మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది। అలాగే ఒక బాధ్యతను నిర్వర్తించేలోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది। ఈ విధంగా తులారాశి వారు చాలా కాలంగా ఇటువంటి పరిస్థితులతో సతమతమవుతూ ఉన్నారు। దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ। ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళినప్పుడు మన ద్వారా, మన యొక్క కాళ్ల ద్వారా, అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తుల వల్ల కూడా మన ఇంట్లోకి ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది। అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మన పైన ప్రయోగాలు చేయటం, అంటే చెడు ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు చేయటం, అలాగే కొంతమంది యొక్క నరదృష్టి, అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని నానుడి ఉంటుంది। అంటే అంతటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది। ఎవరైనా మనల్ని కుళ్ళుతో, అసూయతో చూసినా కానీ ఆ యొక్క నరదృష్టి అనేది కూడా మన యొక్క లైఫ్ లో ప్రతికూల శక్తిగా మారుతుంది। మన ఇంట్లో ప్రతికూల శక్తిగా మారి మన జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది। కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా చాలా కాలంగా చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు, కానీ ఆ సమస్యలకి కారణం ఏంటో మీరు గుర్తించలేకపోయారు। మీ యొక్క జీవితంలో, మీ యొక్క ఇంట్లో ప్రతికూల శక్తి దాగి ఉంది। ఈ విధంగా నరదృష్టి కారణంగా కానీ, ఎదుటి వ్యక్తుల మూలంగా కానీ, మీ కాళ్ల ద్వారా కానీ ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఇంట్లో దాక్కుని ఉంది। ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది। కొంతమందికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడితే, కొంతమందికి ఆర్థికంగా అంతా బాగుంటుంది, కానీ ఆరోగ్యపరంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి। కుటుంబ కలహాలతో మానసికంగా సతమతమవుతూ ఉంటారు। అలాగే పిల్లలు మాట వినకపోవటం, అలాగే మీ పిల్లల ద్వారా అనేక రకాల సమస్యలు రావటం,
భార్యాభర్తలకి గొడవలు, అత్తాకోడలకి గొడవలు, అలాగే కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకపోవటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం, అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో అనేక రకాల సమస్యలు రావటం, ఈ విధంగా వీటన్నింటికీ కూడా కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి, అంటే దరిద్ర దేవత, నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తి, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. అయితే నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ ఇంట్లో చాలా కాలం నుండి దాక్కుని ఉంది. ఈ మకర సంక్రాంతి రోజు అది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒక చిన్న పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఈ సంక్రాంతి రోజున రాత్రి సమయంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు కాస్తంత గల్లల ఉప్పు, అంటే రాక్ సాల్ట్, రాళ్ల ఉప్పు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు కదండి. ఆ యొక్క రాళ్ల ఉప్పును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లోని గదులన్నీ కూడా తిరగండి. ఈ విధంగా మీరు చేతిలో పట్టుకొని తిరిగే సమయంలో ఇంట్లో ఏ మూలన ఎటువంటి నెగటివ్ ఎనర్జీ దాగి ఉన్నా కానీ అదంతా కూడా పటాపంచలు కావాలని, అదంతా కూడా బయటకు వెళ్లిపోవాలని, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించాలని, ఈ విధంగా ఇల్లంతా కూడా తిరిగేసిన తర్వాత బయటికి వచ్చేసి ఆ యొక్క ఉప్పును నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే వాష్ ఏరియాలో కానీ పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోసేయండి. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోవటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దానికోసం ఈ చిన్న పరిహారం మీరు చేయండి. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు. మీ యొక్క రాశి ప్రకారం ఈ రోజు ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది. ఈ విధంగా వెళ్లిపోయిన తర్వాత ఖచ్చితంగా దీపారాధన చేసుకొని సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ యొక్క జీవితంలో నుండి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా బయటికి వెళ్లిపోతాయి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంతకు ముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను ఇక ముందు మీరు అతి సులువుగా సాధించగలుగుతారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఒకరిను ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. అలాగే అత్తాకోడలకి కావచ్చు, లేకపోతే తోబుట్టువులకి కావచ్చు, ఇలా ఎవరికి ఎటువంటి విభేదాలు ఉన్నా వాటన్నింటినీ కూడా వారు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మానసికంగా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు సతమతమవుతూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఈ యొక్క జనవరి 14వ తేదీ రోజు తులారాశి వారి యొక్క జీవితంలో నుండి బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి రోజులు మొదలవుతాయి. మంచి రోజులు మొదలవటంతో వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు వారు చూస్తారు. మీ శక్తి మేరకు తులారాశి వారు దాన ధర్మాలు చేయండి. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన చేయండి. శివ భగవాను నిత్యం స్మరించుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.